వెల్కమ్ టు V20 టీవీ. మన రాష్ట్ర బీజేపీలో అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారు అని మనం చాలా రోజుల నుంచి చర్చ జరుగుతూ ఉంది. అయితే ఒక బీసీనే అధ్యక్షుడిగా చేస్తారు అని టాక్ కూడా నడుస్తూ ఉంది. ఆ బీసీ ఎవరంటే ఈటెల రాజేందరే అవుతాడు అని చెప్తా ఉన్నారు. కానీ ఒక్కో పక్క బండి సంజయ్, గతంలో బండి సంజయ్ ఉన్నప్పుడే పార్టీకి గ్రోత్ వచ్చింది తెలంగాణలో. ఇప్పుడు 8 సీట్లు గెలవడానికి కూడా ఒక కారణం ఆయనే అని చెప్తా ఉంటారు. కానీ ప్రజెంట్ మాత్రం కిషన్ రెడ్డి ఉన్నాడు, ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈ కిషన్ రెడ్డిని తప్పించి వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చేలాగా కనిపిస్తూ ఉంది. మరి ఎవరికి ఇస్తారు? అందులో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈ ముగ్గురులో ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది? వాళ్ళ ముగ్గురు గ్రాఫ్, లైఫ్ టైం గ్రాఫ్ ఎలా ఉంది రాజకీయ ప్రకారంగా? ఒక న్యూమరాలజిస్ట్, ద ఫేమస్ న్యూమరాలజిస్ట్ బాబా పాండురంగ గారితో ఉన్నాం, అడిగి తెలుసుకుందాం మరి ఎట్లా ఉంటుంది వాళ్ళ లైఫ్ టైం గ్రాఫ్ అనేది. హలో సార్. నమస్తే. హ్యాపీ భారత్. హ్యాపీ భారత్. ఎలా ఉంది నరసింహ? బాగున్నా సార్. బాగున్నా? వీడియోలు బాగా చేస్తున్నా? చేస్తున్నాం. ఓకే, చెప్పండి సార్. ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు అయితే గెలిచింది, ఎమ్మెల్యేలు గెలిచారు, ఎంపీ గెలిచారు, 16 మంది ఉన్నారు. ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది మరి అందులో ఉన్నటువంటి ముఖ్య నాయకుల పరిస్థితి? ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే టీఆర్ఎస్ చూసేది, కాంగ్రెస్ ఇప్పటి నుంచో చూసేది. రాబోయే రోజుల్లో బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటారేమో. నేను అనుకుంటున్నా, నువ్వు అనుకుంటున్నా, జనాలు కూడా అనుకుంటున్నా, 4 కోట్ల మంది అనుకుంటే అయిపోతుంది కదా. కానీ ఇప్పుడు బీజేపీలో ఎవరు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండాలి బీజేపీ పార్టీ అనేది జనాల్లో చాలా నడుస్తుంది. డైరెక్ట్గా ఈటల నేనే అంటుండు, వస్తున్నా రేవంత్ రెడ్డిని ఏమంటారు, ఆగా నేనే వస్తున్నా జరాగో అంటుండే. అంటే డేరింగ్ డాషింగ్ ఈటల రాజేందర్ అనేది మొదటి నుంచి ఉన్నాడు. కానీ ఈ మధ్యకాలంలో ఆయనది గ్రాఫు, అంటే మొన్న గజ్వేల్లో పోటీ చేసినాడు, మళ్ళీ అక్కడ మన పాడి కౌశిక్ రెడ్డితో ఆడ వాళ్ళ హుజురాబాద్లో అక్కడ పాడి కౌశిక్ రెడ్డి మీద మళ్ళీ ఓడిపోయినాడు. ఇక్కడ కేసీఆర్ మీద అక్కడ పోయినా ఇక్కడ పోయినా. అప్పుడు ఏమనిపించింది కొంచెం, అరే ఓడిపోయినా గట్టెట్లా అంటుంది కదా. అవునా కదా? ఎందుకు ఓడిపోయింది అంటే గ్రాఫ్ బాగలేదు ఇప్పుడు. అంటే దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి ఆయన ఎప్పుడైతే టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిండో బీజేపీ, అప్పటి నుంచి ఆయన అనుకుంటున్నాడు మనసులో, అరే నేను తప్పు చేసినా ఏంది అంటే గ్రాఫ్ బాగలేదు. గ్రాఫ్ బాగలేనప్పుడు ఏం చేసినా ఏం కాదు కదా అదా. సో ఇప్పుడు మనం తప్పకుండా ఫాలో చేయాలి. ఇది లైఫ్ టైం గ్రాఫ్ అనేది ఇట్లా ఉంటుంది. దాని మీద చెప్తాం మనం. ప్రతి వ్యక్తికి లక్కీ నేమ్ ఉండాలి, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ అండ్ లైఫ్ టైం గ్రాఫ్స్ ఇప్పుడు ఫాలో చేయాలి. ఫాలో చేసి సక్సెస్ అవుతాడు ఖచ్చితంగా. ఇది నమ్మాలి. ఇది యూనివర్స్ నడిపించేది ఈ నంబర్స్. సో ఇది వేదిక్ గ్రిడ్ యొక్క మాట. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఈటెల రాజేందర్ గారిది, బండి సంజయ్ గారిది, కిషన్ రెడ్డి గారిది. సో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు యాజ్ పర్ గూగుల్ మనం సెర్చ్ నుంచి అప్డేట్ అంటే వాళ్ళ అప్డేట్ బట్టి ఆడ గూగుల్లో వచ్చేది. మరి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్కి మనం చెప్పేది అంటే మళ్ళీ వేరే అవుతుంది. సేమ్ ఇదే డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకు ఉంటే ఖచ్చితంగా ఇదే జరుగుతుంది వాళ్ళకి. ఇప్పుడు ప్రస్తుతం ఈటెల రాజేందర్ గారు ఒకవేళ బీజేపీ ఏదైతే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అయితే అంటే అక్కడ ఎందుకు అయితే అంటున్నాం అంటే ఇక్కడ గ్రాఫ్ అయితే అయ్యేటట్టు లేదు. గ్రాఫ్ మాత్రం ఆయనది ఎడ్జ్ పాయింట్ 3.5, మరి బండి సంజయ్ గారిది 4.5, కిషన్ రెడ్డి గారు 3. అంటే ఎడ్జ్ పాయింట్నే చాలా పెద్దగా ఉంది ఇక్కడ. ఎడ్జ్ పాయింట్ ఏది బండి సంజయ్ది అంటే 5 పైకి. మళ్ళీ ఎడ్జ్ పాయింట్ ఎంత ఉన్నదంటే 2025కి 6.4 ఉంది ప్రస్తుతం ప్రజెంట్. అందరికన్నా చిన్నవాడు. ఇప్పుడు కిషన్ రెడ్డి సార్ పెద్ద, 65 దాకా ఉంటాడు ఆయన, 1960. ఇప్పుడు సార్ తర్వాత మళ్ళీ ఈయన చిన్న ఈయన 60లో, ఈయన 70లో ఉన్నాయి. సో అందరికన్నా చిన్నవాడు, కానీ ఫైర్ బ్రాండ్. సో అప్పట్లో మీ అందరికి తెలుసు ఆయన 1.5 years 2 years ఉంటేనే మొత్తం పాదయాత్ర చేసి ప్రపంచం చేసిండు. ఎంత అసలు బీజేపీ గెలుస్తుంది అనుకున్నారు, తుస్సుమంది చేశారు గాలి. సో ఇప్పుడు ఆయన మీరే అంటున్నారు ఆయనకి హిందీ ఇంగ్లీష్ రాకుండా కానీ ముందుకెళ్తున్నాడు అంటే, ఇప్పుడు మన తెలంగాణకి హిందీ ఇంగ్లీష్ కావాలి, తెలుగు ప్రజలు కదా, మనకి లోకల్ లీడర్ కావాలి. ఆయనలో ఉన్నది గ్రాఫ్ కూడా చెప్తుంది. గ్రాఫ్ కూడా ఏం చెప్తుంది? ఫైర్ బ్రాండే కదా, వైల్డ్ ఫైర్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇట్లా మంచి వ్యక్తే అన్న అంటే ఆపదలో ఉంటే ఆదుకుంటారని అందరికి తెలుసు. వాళ్ళ చెంపలు కొట్టినా మరి పలగొడతారు మరి 2 సార్లు ఫెయిల్ అయింది కదా మళ్ళీ. అయితే ఇప్పుడు ఏంటంటే మార్చి 20, 1964లో ఆయనది మన ఎడ్జ్ పాయింట్ లైఫ్ టైం గ్రాఫ్ చూస్తే 3.5. ఇప్పుడు ప్రస్తుతం 2025కి ప్రస్తుతం
2025కి ఆయనకి చాలా ప్రమాదం ఉంది. ఓకే. ఆల్రెడీ ఇప్పుడు మీరు ఈటల రాజేంద్ర మన గ్రాఫ్ తీసుకుంటున్నా, నేను చెప్పుడు కాదు, ఆయన ఎప్పుడు ఓడిపోయింది ఎమ్మెల్యేగా? ఇప్పుడు ఆయన ఓడిపోయింది అసలు 6 సార్లు, ఇప్పుడు 3 సార్లు గెలిచింది. బై ఎలక్షన్స్ లో కూడా ఆయన రాజీనామా చేసి ఎంత అప్పుడు ఎన్నో 1000 కోట్లు ఏమో ఖర్చు అయినాయి అంటారు కదా, అప్పుడు గెలిచింది కదా. అప్పుడు నేను ఎలక్షన్ చేసి నేను గెలుతారని. ఓకే. కానీ తర్వాత ఇప్పుడు ఈ ఎలక్షన్లో నేను కూడా ఎలక్షన్లకు పోయినా కూడా ఏం చేయలేదు కదా. అయితే 2024 కదా ఆయన ఓడిపోయింది. అదే 2023 ఎలక్షన్లో. సో 2023కి ఆయన గ్రాఫ్ ఎంత వచ్చింది చూడండి మీరే, 0.4 కదా. 2024 ఏమైంది? మొత్తం 0 అయిపోయింది. కానీ ఎంపీగా గెలిచిండు. ఎంపీగా గెలవడానికి ఈయన గ్రాఫ్ కాదు ముఖ్యమైనది, బీజేపీ గ్రాఫ్, మోడీ సార్ గ్రాఫ్. ఓకే. ఈయన గెలవడానికి కాదు అది గ్రాఫ్. బీజేపీలో ఇప్పుడు మల్కాజ్గిరిలో ఈయన కాకుండా ఎవరు నిలబడే గెలిచేది బీజేపీ నుంచి ఎవరికి నిలబడే గెలిచే అవకాశం ఉంటుండే. సారు మోడీ సార్ గ్రాఫ్ చాలా పెద్దగా ఉంది అది. సో అట్లా ఈయన గెలిచిండు మొత్తం మీద. అయితే ఇప్పుడు ప్రస్తుతం 2025కి ఆయన పుట్టినరోజు మార్చు రేపు 20వ తారీఖు జరిగితే ఆయనకి ఏం జరుగుతుంది అంటే 2025కి, ఇది 2025 కదా, 61 సంవత్సరాలు అవుతుంది. సో మొత్తం కుడితే 16 అవుతుంది. సో అందుకోసం ఇది చాలా బాంబ్ బ్లాస్ట్ నెంబర్ అంటారు. ఓకే. సో చాలా ప్రమాదం పొంచి ఉన్నది ఈయనకి. ఓకే. చాలా ప్రమాదం. జాగ్రత్తగా 1 ఇయర్ అంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. మహామృత్యుంజయ మంత్రం చేసుకోవాలి. ఇక భక్తి ఆయన నమ్ముతుండ నాకు తెలియదు, కానీ ఇది పరిస్థితి. ఆయన ఈటర్ అని అధ్యక్షుడు అవుతాడా తర్వాత కానీ ఆయన గ్రాఫ్ మాత్రం 0.1కి ఉంది. ఓకే. ఆయనకి సమస్య వచ్చేది ఉంది ఆరోగ్యపరంగా, అంటే ప్రాణం. ఓకే. ప్రాణం రక్షించుకోవాలి ఫస్ట్. అది ఏ రకంగా వస్తుందో మనకు తెలియదు, కానీ అట్లుంది. ఇది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే మళ్ళీ. ఓకే. మరి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే కాదు, మరి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే అయితేనా. ఇక బండి సంజయ్ కాదు, ఇది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఈయన అయ్యే అవకాశం ఉందంటారా మరి? ఈ గ్రాఫ్ చూసి అయితే నాకైతే ఇప్పుడు వీళ్ళ గ్రాఫ్లో అన్నింటికంటే గీనేదే ఉన్నది. ఒకవేళ ఈయన అయింది అనుకో, ఇప్పుడు ఈయన క్యాష్ పార్టీ మంచి లీడరు అని అయింది అనుకో, కానీ జనాల్లో అంత రాదు మాస్ అడుగుతుండే. ఓట్లు అంటే మాస్ అయ్యేవాళ్ళు, అంత పవర్ రాదు. ఓకే. ఈయన తీసుకొచ్చినంత పవర్, మాస్ అటాకింగ్, మనం జనాల్ని కేసీఆర్ లెక్క మాట్లాడే వ్యక్తి మళ్ళీ నెక్స్ట్ టైం అంటే బండి సంజయ్ అట్లా మాట్లాడాలి కదా జనాలకి ఏదో ఒకటి మంచిగా చెడ తర్వాత మాట్లాడాలి. మొన్న ఒకటి అన్నాడు, అరే ముస్లింలలో బీసీలు కలపాలి, బీసీలను కలుపుతాయి, మా తాత చుట్టామా అమ్మ చుట్టా నా చుట్టామా బీసీలను కలుపుతారు ఇట్లా. అవునవును. మొన్న ఇంకా పద్మశ్రీ అవార్డు ఇవ్వాలంటే ఇప్పుడు గద్దర్ మంచి వ్యక్తి. నేను అదే చెప్దాం అనుకున్నా. ఇప్పుడు పద్మశ్రీ అవార్డు వెనుక ఇప్పుడు ఆయన కమ్యూనిస్ట్ నుంచి వచ్చినాడు, ఎవరు మన గద్దర్ నక్సలైట్ నుంచి వచ్చాడు, నక్సలైట్ నుండి వచ్చాడు కాబట్టి ఆయనకు ఎందుకు ఇస్తామని అన్నాడు. సేమ్ అదే ఈటలందరూ కూడా నక్సలైట్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన ఉద్దేశించే అంటే ఈయనకు బీజేపీ అధ్యక్షుడు కన్ఫర్మ్ అయింది కాబట్టి నా వాక్యాలు చేసిన అనేది కూడా అన్నారు. అవునా, అట్లా కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే సార్ క్యాష్ పార్టీ ఫుల్, అంటే కేసీఆర్ కి మించినంత ఉన్నాయో అంటున్నారు. నాకు తెలియదు, నేను ఎప్పుడు కలవలే. కేసీఆర్ కే ఇచ్చిండు పైసలు, మరి మామూలు వ్యక్తి కాదు. అంటే ఇప్పుడు ధనం మూలం మీద జగతండి, గ్రాఫ్ కింద ఉన్న మీద ఉన్న డబ్బు ఉంటుంది అంటారు కదా, కానీ మెయిన్ మాత్రం గ్రాఫ్ అయితే కింద ఉంది. కానీ ఆయన డబ్బు బాగుంది కాబట్టి పార్టీ కూడా ఈరోజు ధనం మూలం ఇదని జగత్ రాజకీయాలు మరి ఈయన దగ్గర ఎంత ఉందో ఈయన దగ్గర చూసుకొని ఇస్తారు కదా. సో అది జాగ్రత్త. అంటే గ్రాఫ్ మాత్రం ఈయనకు బాగుంది. ఈయనకి ఇస్తే ఏమవుతుంది అంటే, నా ఉద్దేశం కాదు, గ్రాఫ్ ఉద్దేశం చెప్తున్నా, పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈయనకి ఇంకా గ్రాఫ్ బాగుంటుంది అట్లా. ఇప్పుడు మనకు ఇప్పుడు ఈటల రాజేంద్ర ఏమో గ్రాఫ్ ఎప్పటిదాకా ఇట్లే ఉంది చూడండి ఒకసారి, 2039 వరకు ఏముంది, 1 ఉంది, పెరగలేదుగా. ఇంకా మరి ఎక్కడ చూద్దాం. మరి ఇది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే అంటున్నాం మళ్ళీ. ఇగో ఇక్కడ దాకా ఉంది, మళ్ళీ ఇగో 2040 అంటే 80 సంవత్సరాల వరకు గ్రాఫ్ కిందనే ఉంది. అప్పుడు తర్వాత 2047 అంటే 100 సంవత్సరం వచ్చింది, 100 సంవత్సరాలకి అప్పుడు పెరుగుతుంది. అంటే ఎప్పుడు పెరుగుతుంది? 2048 84 సంవత్సరాలు పెరుగుతుంది. మరి అప్పటిదాకా పార్టీ ఏం సంగతి? అది కాదు కదా. ఇప్పుడు మనం బండి సంజయ్ తీసుకుందాం. బండి సంజయ్ గ్రాఫ్ ఎప్పటి నుంచి పెరుగుతుంది చూడండి. బండి సంజయ్ గ్రాఫ్ కరెక్ట్గా 2007 నుంచే పెరుగుతుంది, 36 సంవత్సరాల నుంచి. ఏ దూసుకపోతూనే ఉన్నాడు, ఇక ఎక్కడ ఆగేదే లేదు. ఆయన పెరుగుతూనే ఉంది చూడు. మళ్ళీ ఇప్పుడు 2021లో పెరిగినే ఉంది. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇక 2022 పైన ఉంది. ఇప్పుడు 2025 చూసుకుందాం, ఇది రాసిన 6.4. అంటే రోజుకైనా గ్రాఫ్ సంవత్సరం పెరుగుతుందా తగ్గుతుందా? ఇప్పుడు 2029 ఎలక్షన్ వచ్చింది అనుకో, అప్పుడు ప్రమాదమే జరుగుతుంది ఆయనకు. ఎందుకంటే కొంచెం ఎలక్షన్ టైంలో ఆయనకి ఏం జరుగుతుంది అంటే, ఇగో చూడండి 26 నెంబర్ వచ్చింది.
26 నెంబర్ 58, అది కొంచెం 2000 మనము 29కి 2029 కేర్ఫుల్ ఉండాలి. అంటే ఆ ఎలక్షన్ క్యాంప్ ఇప్పుడు సౌందర్య ఎలక్షన్ క్యాంప్ అయినప్పుడు పోయి ఆగమైపోయింది కదా, ఈయన కూడా ఒత్తిడి చేస్తారు, ఇటు అటు అనగా ఆగమవుతారు కొంచెం. ఎందుకంటే అప్పుడు 58 సంవత్సరాలు అవుతుంది, 58 అంటే 13. సో 2029కి మొత్తం కూడా 26 వచ్చింది, అంటే ఇది 8 డెత్ నెంబర్. జాగ్రత్త ఉండాలి. పార్టీ పదవి తర్వాత మనం బతుకుంటే మంచి చేసుకుంటాం, తర్వాత చూసుకోవచ్చు. బతుకుంటే పచ్చి పట్టాలు అతను కేసీఆర్ అంటారు. అట్లే ఇప్పుడు సౌందర్య అట్లే చేసింది కదా, తిరిగి తండ్రి. సో అట్లా 2029కి చాలా బాగుంది, 6.8 వస్తుంది గ్రాఫ్. ఇక 2030కి అయితే ఇక 6, ఇక 2031కి అయితే 7 అవుతుంది. ఇంకా జాక్పాట్లకు కొడితే సీఎం అవుతాడు, చెప్పలేము. మళ్ళీ మోడీ సార్ ఏం డిసైడ్ చేస్తే తెలియదు, కానీ అప్పటికి ఆయన మంచి ఆరోగ్యంగా అన్ని రకాలు చూసుకొని ముందుకెళ్ళాలి. 7 పాయింట్ వచ్చింది, ఇంకా అప్పటిదాకా ఎవరిది లేదు. ఇప్పుడు 7 పాయింట్ అనేది 2030కి 7 పాయింట్. ఇప్పుడు మనం కిషన్ రెడ్డి సార్ చూద్దాం, 7 పాయింట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు కిషన్ రెడ్డి సార్ది 2030కి ఎంత ఉంది? 1 ఉంది. 31 ఎంత ఉంది? 1 ఉంది అంతే. కిషన్ రెడ్డి సార్ది ఉందా? లేదు కదా. ఇప్పుడు 2025కి ఎంత ఉంది కిషన్ రెడ్డి సార్? 0.5. ఇప్పుడు అంత ప్రమాదాలు ఏం లేదు అంత, చూసారా? అదే ఈటల రాజేంద్ర సార్కి ఇది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే 2000 మనకు 30కి చూసుకుందాం. ఈటల రాజేంద్ర సార్ది చూడండి 2030కి 31కి 0.7 ఉంది. 0.7 అంటే అందరికన్నా గ్రాఫ్ ఎవరిదే బాగుంది? బండి సంజయ్ కాదు. 2030కి 31 వరకు 7కి వెళ్ళిపోతుంది. ఇక మనము మన ఆయన పేరు నిజామాబాద్ ఎంపీ ఉన్నాడు కదా, అరవింద్ గారి, ధర్మపురి అరవింద్ గారు, మరి మన రాజా సింగ్ గారిది మనం చూసాము, తర్వాత వీడియోలు చూసుకుందాం. కానీ ఇప్పుడైతే ఈ 3 క్యాండిడేట్లలో బండి సంజయ్ అయితే బాగుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది మాస్టర్ నెంబర్ అంటారు. 11 మాస్టర్ నెంబర్ అంటారు, చాలా పవర్ఫుల్ నెంబర్ అనమాట. ఇంకా దీనికి ఇంకా వేరే గ్రిడ్ తోటి ఇంకా ఇది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇంకా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకవేళ వాళ్ళు పర్సనల్గా అయితే ఇంకా వాళ్ళ విషయాలు ఇంకా చెప్పేది ఉంటుంది. ఇది ఓన్లీ జస్ట్ ఈ ప్రోమో, మొత్తం స్టోరీ కాదు ఇది. ఇంకా ఏందో వాళ్ళ మాటలు ఉంటాయి కదా. ఇప్పుడు సార్కు ఇగో 15 నెంబర్లు పుట్టిండు, ఇది ఈయనకు మంచి నంబర్లు ఉన్నాయి. ఆయనకు ఆయన చిన్న స్థాయి నుంచి ఆ బీజేపీ కార్యాలయం పార్టీలోనే ఆయన చదువుకున్నాడు. ఆయనకి ఎంత హోదా వచ్చింది చూడండి. అట్లా పార్టీని నమ్ముకుంటే ఆ పార్టీ గ్రాఫ్ ఇలా గ్రాఫ్ పెరుగుతుంది. ఇలా గ్రాఫ్ కింద ఉన్నా సరే బండి సంజయ్ కూడా అంతేగా. ఇంకా మళ్ళీ నేను ఇట్లా పోయినాకనే వచ్చేసిన, నేను పోయినా 2021లో సూపర్ కోర్లో అట్లా పోయినా ఇట్లా వచ్చేసిన. అంటే చూడండి ఆ డ్రెస్ కూడా అదే కదా మళ్ళీ. సో ఏదేమైనా మొత్తం మీద అయితే పార్టీ గ్రాఫ్ కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ గ్రాఫ్ తగ్గుతుంది, మోడీ సార్ గ్రాఫ్ పెరుగుతుంది. ఇప్పుడు పార్టీ కన్నా మోడీ సార్ గ్రాఫ్ తోటి ముందుకెళ్తుంది అట్లా. సో అందుకోసమే పార్టీ గ్రాఫ్ కానీ వ్యక్తుల గ్రాఫ్ కానీ లీడింగ్ చేసే వ్యక్తి అంటే రథసారథి. శ్రీకృష్ణుడు రథసారథి అయినప్పుడు విజయాలు ఎవరికైనా వస్తాయి. అక్కడ అర్జునుడున్నా నేనున్నా నువ్వు ఉన్నా, రథసారథి ముఖ్యం. ఇప్పుడు బండి సంజయ్ రథసారథి అయింది అనుకోండి, బీజేపీ పార్టీ ఈజీగా విన్ అవుతుంది. అట్లా ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకుంటే మనకి ఎవరు మనకి ఇచ్చేలేదు పోయలేదు, కానీ గ్రాఫ్ను బట్టి మనం చూసుకోవచ్చు. రేపు ఫ్యూచర్లో మాత్రం బీజేపీలో అయితే బండి సంజయ్ని పెట్టుకుంటే చూసుకెళ్తారు క్యాష్ ప్రకారంగా. అయితే మరి ఈయనను అన్ని రకాల మళ్ళీ అందరికి కావాలంటే ఈయననే గ్రాఫ్ తర్వాత మనీ మేక్స్ మెనీ థింగ్స్ కదా. సో అట్లా ఇప్పుడు ఈటల రాజేందర్ చాలా నుంచి రాజకీయాలు ఉన్నాడు, కిషన్ రెడ్డి కూడా చాలా నుంచి రాజకీయాలు ఉన్నాడు, ఎమ్మెల్యే చేశారు, ఇప్పుడు ఎంపీ చేస్తున్నాడు, కేంద్ర మంత్రి అయ్యాడు. ఇప్పుడు ఇన్ని రోజులు రాజకీయ జీవితంలో సీఎం అయ్యే అవకాశం లేదంటారా? సీఎం అయ్యే అవకాశాలు ఇప్పుడు మనం సీఎం అయ్యే అవకాశాలు ఉంటే నేను ఒక 10-20 మంది చూసిన సీఎం అయ్యే అవకాశాలు ఉన్న వాళ్ళ గ్రాఫ్లు అన్నీ ఈ ఎడ్జ్ పాయింట్ కన్నా మీదనే ఉన్నాయి. మరి ఇప్పుడు సీఎం అయ్యే అవకాశాలు ఏడున్నాయి చూడండి, లేవు. ఒకవేళ మిరాకిల్ జరుగుతాయి అంటే ఈయన క్యాష్ పార్టీ కాబట్టి. అయితే ఒక్క చంద్రబాబు నాయుడు గారిది మాత్రము 0 ఉన్నప్పుడే ఆయన 2 సార్లు సీఎం అయ్యిండు. మరి చెప్పలేం మిరాకిల్. మరి యజ్ఞ యాగాదులు కొన్ని ఫార్ములాలన్నీ ఫాలో చేస్తే ఈయనకైతే ఈజీగా ఉన్నది. గ్రాఫే చెప్తుంది నువ్వు అయితే పో అని. కానీ పార్టీ అవకాశాలు ఇవ్వాలిగా. అప్పుడే అంతేందుకు ఇప్పుడు పరమేశ్ వర్మ అని మన ఢిల్లీలో సీఎం మొన్న కావాలి ఆయన, అరవింద్ కేజ్రీవాల్ ఓడించిండు, కానీ ఆయన కాలేగా. గ్రాఫ్ కిందనే ఉంది, రేఖా గుప్తా పైన ఉంది. నేను నిన్న వీడియో చేసిన. మరి ఆమె సీఎం టక్మన్ అయిపోయింది, నాకు తెలియదు, ఆమె గురించి నాకు ఎక్కువ తెలియదు. మరి ఎట్లా సీఎం అయింది చూస్తే గ్రాఫ్ పైనే ఉంది. అట్లా అంటే సీఎం అయ్యే అవకాశాలు ఈయనకు ఉండొచ్చు, పార్టీ పరంగా ధనపరంగా జనపరంగా ఉండొచ్చు, కానీ గ్రాఫ్లో లేదు.
గ్రాఫ్లో మాత్రము సీఎం అయ్యే అవకాశం ఇక్కడ కనిపిస్తలేదు. మళ్ళీ ఏమన్నా మ్యాజిక్లు చేసి జిమ్మిక్లు చేస్తే ఏమైనా చేస్తే యజ్ఞ యాగాదులు ఏమన్నా పాటిస్తే చెప్పలేము. ఓకే, కానీ గ్రాఫ్లో మాత్రం లేదు. అది అట్లా మళ్ళీ ఆ ఎలక్షన్ టైం అప్పుడు ఆయన వేసిన నామినేషన్ టైము, ఆ నంబరింగ్ టైము అది చూసుకొని చూసుకొని ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారు 2029లో ఎలక్షన్లు వచ్చింది అనుకుందాం. 2029లో వచ్చింది అనుకోండి, అప్పుడు 24 నంబర్ వచ్చింది. 24 నంబర్ మంచిది. ఇప్పుడు గ్రాఫ్ సంబంధం లేకుండా ఒక్కొక్కసారి ఈ 24 నంబర్ ఏమైనా హెల్ప్ చేయొచ్చు. అదే 2029కి మన కిషన్ రెడ్డి గారికి 29కి 28 నెంబర్ వచ్చింది. ఇది కొంచెం ఇబ్బంది, అంటే 1 నెంబరే కానీ కొంచెం ఇబ్బంది. తర్వాత మరి బండి సంజయ్ గారికి 2029కి ఇబ్బంది నెంబర్ వచ్చింది. ఈయనే ఇబ్బంది ఉంది, గ్రాఫ్ పైన ఉంది కానీ గీడే ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఈయన సీఎం అయితేనే చెప్పలేము, ఎందుకంటే 26 నెంబర్ వచ్చిందిగా. చాలా డేంజర్. ఇప్పుడు వీళ్ళందరికన్నా డేంజర్ నెంబర్ ఇది వచ్చింది. మొన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేను అరవింద్ కేజ్రీవాల్ గెలుస్తారా అని చెప్పిన, కానీ నాకు డౌట్ ఉంది. 13 నెంబర్ వచ్చింది, సంవత్సరం కూడా 13 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టింది. నాకు డౌట్ ఉంది, నేను కూడా వెయిట్ చేస్తున్నా. గ్రాఫ్ పైనే ఉందని. ఇప్పుడు బండి సంజయ్ గ్రాఫ్ పైనే ఉంది, కానీ 2029కి ఎలక్షన్లు వస్తే నంబర్ బాగలేదు, చెప్పలేము. నంబర్ డేంజర్ నెంబర్ అని రాసిన కదా ఈయనే రాసిన ఫస్టే. నువ్వు అడిగిన క్వశ్చన్కి ముందే రాసిన, కానీ వాళ్ళ నంబర్లు బాగున్నాయి. ఇప్పుడు కిషన్ రెడ్డి సార్కి 2029కి 28 వచ్చింది. ఈయనేమో 24 నెంబర్ వచ్చింది. చాలా మంచి నెంబర్, 6 నెంబర్, డబ్బు నెంబర్. చెప్పలేము, ఇట్లా అయిపోతుంది రివర్స్. ఇప్పుడు అర్థమైంది కదా సబ్జెక్ట్. నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. అట్లా దీన్ని బట్టి అప్పటికి ఎలక్షన్ టైము నంబరు డేటు అనౌన్స్మెంట్ చేస్తే అప్పుడు తెలిసిపోతుంది ఇంకా. కానీ గ్రాఫ్ మాత్రం ఇప్పుడు బండి సంజయ్ బాగుంది. అధ్యక్షుడు చేస్తే బాగుంటుంది, అంత బాగుంటుంది. తర్వాత ఎలక్షన్ అప్పుడు తర్వాత చూద్దాం, కానీ సీఎం క్యాండిడేట్ ఓలిస్తే చూద్దాం. కానీ ఇప్పుడైతే రథసారి దీన్ని పెడితే దూసుకెళ్తుంది, తగ్గఫారు ఉంటుంది అన్ని పార్టీలు అట్లా. రైట్, ఇది మన బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ గారిని అంటే లైఫ్ టైం గ్రాఫ్ ప్రకారం చూస్తే పెడితే మాత్రం స్టేట్లో గ్రోత్ అయ్యే అవకాశం ఉంది గతంలో లాగానే. మన బాబా పంటంగ న్యూమరాలజిస్ట్ గారు చెప్పినట్టుగా చెప్తా ఉన్నారు. చూద్దాం మరి బీజేపీ వాళ్ళు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఏం నిర్ణయం తీసుకుంటారు అంతే కదా. మళ్ళీ ఇటు మాట ఇంటర్వ్యూ అట్లా. థ్యాంక్ యూ. హ్యాపీ బాయ్. చూడండి మన బీజేపీ వాళ్ళు ఎవరైనా కూడా ఇది షేర్ చేయండి. థ్యాంక్ యూ.